వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ప్రిన్సిపల్స్ ఆఫ్ గ్రేట్ ప్రోగ్రామర్స్. గ్రేట్ ప్రోగ్రామర్స్ అంటే మంచి ప్రోగ్రామర్స్, ఒక మంచి ప్రోగ్రామర్ ఏమేమి చేస్తాడు, ఏమేమి చేయకూడదు, వాళ్ళ ప్రిన్సిపల్స్ ఎలా ఉంటాయి, జస్ట్ కొద్దిగా మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు దాని గురించి మాత్రం ఇక్కడ డిస్కస్ చేద్దాం సింపుల్ వేలో. వెళ్ళిపోదాం. థింక్ ట్వైస్ కోడ్ వన్స్. థింక్ ట్వైస్ కోడ్ వన్స్ అన్నాం కదా. డూ ఏం చేయాలి? వెన్ రైటింగ్ కోడ్ థింక్ డీప్లీ అబౌట్ ద స్ట్రక్చర్, లాజిక్ అండ్ పొటెన్షియల్ ఫ్యూచర్ ఇష్యూస్. మీరు ఎప్పుడైతే కోడ్ రాయాలనుకుంటున్నారో అప్పుడు డీప్గా థింక్ చేయండి అబౌట్ ద స్ట్రక్చర్ కావచ్చు, లాజిక్ కావచ్చు, ఏదైనా ఫ్యూచర్ ఇష్యూస్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా. మీరు రాసేటప్పుడు అది థింక్ చేయాలి. ఏదో కాపీ పేస్ట్ చేసినంత మాత్రాన అది కాదు. ఏం చేయకూడదు మరి. వెంటనే స్టార్ట్ కోడింగ్ చేసేసి వెంటనే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేద్దాం అనుకుంటే కుదరదు కదా. కోడింగ్ అనేది ఆలోచించుకుంటూ కాపీ పేస్ట్ చేసే పని కాదు ఇక్కడ. కోడింగ్ అనేది మంచిగా మీకు స్ట్రక్చర్ అర్థం కావాలి, లాజిక్ అర్థం కావాలి, అప్పుడే మీరు బాగా మంచి ప్రోగ్రామర్ కాగలుగుతారు. అందుకే మీరు థింక్ చేసి కోడ్ రాయాలి. ఇదేంటి ఏం చేయకూడదు, స్టార్ట్ కోడ్ ఇమీడియట్లీ అండ్ డీల్ విత్ ప్రాబ్లమ్స్ వెన్ దే అరైజ్. వెంటనే కోడింగ్ స్టార్ట్ చేసి అప్పుడే ప్రాబ్లమ్స్ వస్తే మీరు చేయలేరు. కాబట్టి మనం థింక్ చేసుకుంటూ మంచిగా లాజిక్ ఎలా వచ్చింది అవన్నీ మీకు తెలిసి ఉండాలి. గూగుల్ యువర్ క్వశ్చన్స్. అయితే గూగుల్ చేయాలన్నా లేదా మరి. వెన్ యూ డోంట్ నో సంథింగ్ ఆర్ యూ హ్యావ్ ప్రాబ్లమ్, మీకు ఏదైనా తెలియనప్పుడు, ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు డోంట్ బీ అఫ్రైడ్ టు యూజ్ గూగుల్ ఆర్ చాట్ జీపీటీ. మీకు ప్రాబ్లం తెలియనప్పుడు అలాంటప్పుడు మీరు కంపల్సరీ యూజ్ చేయాల్సింది గూగుల్ ఆర్ చాట్ జీపీటీ యూజ్ చేయండి. ఓకే, తెలియనప్పుడు వెన్ యూ డోంట్ నో సంథింగ్. ఒకవేళ డోంట్ ఏం చేయకూడదు, ఎక్స్పెక్ట్ టు ఆల్రెడీ నో ఎవ్రీథింగ్ అండ్ ఆల్వేస్ రీఇన్వెంటింగ్ ద వీల్. ఎప్పుడు అన్నీ మీకు తెలిసినాయని అనుకోకండి. ఓకే, అన్నీ మీకు తెలిసినాయని ఎప్పుడు అనుకోకండి. మనకు తెలియని చాలా ఉంటాయి. తెలుసుకోవడానికి ప్రయత్నించండి. తెలియనప్పుడు ఆగిపోకండి. అక్కడ గూగుల్లో కొట్టండి, లేకపోతే చాట్ జీపీటీ ఉంది మనకు ప్రజెంట్. అవి గూగుల్ చేయాల్సిందే. మీరు ఇబ్బంది పడకండి. ఇప్పుడు ప్రజెంట్ మీ పక్కకు ఎవరు లేరు ఇవ్వడానికి ఏదైనా సజెషన్. కోడింగ్ గ్రూప్స్లో లేరు మీరు ప్రజెంట్, గూగుల్ యూజ్ చేసుకోండి. ఓకే, తర్వాత గెట్ ఇన్ టు యాక్షన్. ఏం చేయాలి? పుట్ యువర్ నాలెడ్జ్ ఇన్ టు యాక్షన్ అండ్ ట్రై టు ఇంప్లిమెంట్ యాక్చువల్ ఛాలెంజింగ్ ప్రాజెక్ట్స్. మీ నాలెడ్జ్ని యాక్షన్లో పుట్టియండి. ఎంత థియరీ చదివినా అది ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ట్రై టు ఇంప్లిమెంట్. ఏదైనా రియల్ టైం ప్రాజెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీకు రెజ్యూమేలో పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది ఆ ప్రాజెక్ట్స్ కూడా, జాబ్ పరంగా కావచ్చు. మీకు ప్రాజెక్ట్స్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత నాలెడ్జ్ ఉంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం యాక్షన్లో పెట్టండి. అంతేగాని మనం ఎంత థియరీ నేర్చుకున్నా మనం ఇంప్లిమెంట్ చేయకపోతే అది వేస్ట్ అవుతుంది. ఏం చేయకూడదు. ఏం చేయకూడదు అంటే మనం కౌంట్లెస్ ట్యూటోరియల్ చూస్తాం వితౌట్ కోడింగ్ యువర్ సెల్ఫ్. అసలు ఏం ప్రాక్టీస్ చేయకుండా పొద్దునిండా మార్నింగ్ టు నైట్ వరకు కోడింగ్ ట్యూటోరియల్స్ ఎంతసేపు చూసినా రాదలా. ఇలాంటివి మాత్రం చేయకండి. ఎన్ని వీడియోలు చూసినా రాదు. మీరు ప్రాక్టీస్ చేయాలి. కన్సిస్టెన్సీతో డైలీ ప్రాక్టీస్ చేస్తే హార్డ్ వర్క్ చేస్తే మీకు పక్కా వస్తుంది. మీరు యాక్షన్ మీ ఇంపార్టెంట్. మీరు ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. తర్వాత డోంట్ బీ ఏ స్క్రిప్ట్ కిడీ. డూ ఏంటి? లుక్ ఎట్ ప్రోగ్రామింగ్ యాజ్ ఎ లాంగ్ టర్మ్ జర్నీ. ఈ ప్రోగ్రామింగ్ అంటే ఈరోజు స్టార్ట్ చేసి రేపే నైట్ వరకు మీరు మొత్తం నేర్చుకున్నామని అనుకోకండి. ఈ ప్రోగ్రామింగ్ జర్నీ అనేది లాంగ్ టర్మ్ జర్నీ. లర్న్ ద ఫండమెంటల్స్ ఫస్ట్ అండ్ అక్వైర్ యాక్చువల్ స్కిల్స్. ఫండమెంటల్స్ ఫస్ట్ చూడండి, తర్వాత వాటి స్కిల్స్ తెలుసుకోండి, ఆ స్కిల్స్ నేర్చుకోండి, ఆ స్కిల్స్ అక్వైర్ చేసుకోండి మీరు. ఇవన్నీ కావాలి మనకు కంపల్సరీ. ఏం చేయకూడదు మరి. ఎక్స్పెక్ట్ టు బీ హ్యాకర్ ఇన్ ఏ వీక్. హ్యాకర్ కావచ్చు, ఏదో కోడింగ్లో నేను తోపు అయిపోతా ఒకటే వారంలో అంటే ఇంపాసిబుల్. ఇలాంటివి మాత్రం అనుకోకండి. లేకపోతే గూగుల్ కొట్టేయకండి. ఇలా హౌ కెన్ ఐ మేక్ మనీ విత్ కోడింగ్, ఐ స్టార్టెడ్ ఎస్టర్డే, ఇలాంటి క్వశ్చన్స్ వద్దు. ఇలాంటివి మాత్రం చేయకండి. ప్రోగ్రామింగ్ జర్నీ అనేది లాంగ్ టర్మ్ జర్నీ. మీరు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, ఆ స్కిల్స్కి టైం ఇవ్వండి. నేర్చుకోవడానికి టైం తీసుకుంటుంది, కానీ వన్స్ మీకు ప్రాసెస్ రిజల్ట్ ఏదో ఒక రోజు కనిపిస్తుంది మీకే. ఇంప్రూవ్మెంట్ అవుతారు. మీ లాజిక్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది డైలీ ప్రాక్టీస్ చేస్తుంటే. దీనిపైన వర్క్ చేయండి. తర్వాత లర్న్ ద థియరీ. డూ ఏంటి? లర్న్ అబౌట్ ఆల్గరిథమ్స్ బాగా చదవాలి. డాటా స్ట్రక్చర్స్, థియరిటికల్ పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, DBMS కావచ్చు, ఇవన్నీ కొన్ని టాపిక్స్ ఉంటాయి. కంప్యూటర్ నెట్వర్క్స్ కావచ్చు, కొన్ని ఊప్స్ కాన్సెప్ట్స్ కావచ్చు. ఇవన్నీ మీకు థియరీ పార్ట్ కూడా అంటే ఐడియా ఉండాలి. ఎందుకంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అలాంటి దానిపైన క్వశ్చన్స్ అడుగుతారు. ఆల్గరిథమ్స్ పైన నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను, ఒకసారి సెర్చ్ చేయండి ఏమేమి ఆల్గరిథమ్స్ చదవాలో. డాటా స్ట్రక్చర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. డిఎస్సి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలంటే, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీకి ప్లేస్ కావాలనుకుంటే డిఎస్సి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, డోంట్ ఏం చేయకూడదు. స్టే ఆన్ ద సర్ఫేస్ లెవెల్ అండ్ ఓన్లీ లర్న్ హౌ టు హై లెవెల్ ఫ్రేమ్వర్క్స్. ఓన్లీ హై లెవెల్ ఫ్రేమ్వర్క్సే నేర్చుకుంటే అయిపోదు కదా. ఓన్లీ ఫ్రేమ్వర్క్స్ మీదే కాకుండా
ఈ డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ కూడా నేర్చుకోవడానికి చూడండి. తర్వాత శాంపుల్ ద బఫెట్, లాస్ట్ వన్ వచ్చేసి శాంపుల్ ద బఫెట్. ఏంటి? డూ లర్న్ మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ దట్ హ్యావ్ డిఫరెంట్ అప్లికేషన్ ఫిట్స్. సో మీరు ఫస్ట్ అయితే నేను చెప్పేది అండి, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫస్ట్ నేర్చుకోండి, దానికి స్టిక్ కండి, దాన్ని బాగా నేర్చుకున్న తర్వాతే మళ్ళీ వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి. ఫస్ట్ అయితే ఒకటి నేర్చుకోండి. ఇక్కడ లర్న్ మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నారు కానీ ఒకటేసారి 2-3 నేర్చుకునే అవసరం లేదు అక్కడ ఒకటేసారి. ఎందుకంటే ఒకటేసారి నేర్చుకుంటే మీరు సింటాక్స్ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఫస్ట్ ఒకటి నేర్చుకున్న తర్వాత చెప్తున్నాను. సో మీరు మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి. అదే మనం డిఫరెంట్ అప్లికేషన్ ఫీల్డ్స్లో యూజ్ చేయడానికి యూజ్ అవుతుంది, మనం కూడా వెళ్ళడానికి యూజ్ అవుతుంది. తర్వాత లర్న్ హై లెవెల్ అండ్ లో లెవెల్ లాంగ్వేజెస్. హై లెవెల్ లాంగ్వేజెస్ నేర్చుకోండి, లో లెవెల్ లాంగ్వేజెస్ కూడా నేర్చుకోండి. తర్వాత ఏం చేయొద్దు, లర్న్ ఓన్లీ జావా స్క్రిప్ట్ ఆర్ పైథాన్ వైల్ ల్యాకింగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ లోయర్ లెవెల్ కాన్సెప్ట్. సో మీరు ఓన్లీ లోయర్ లెవెలే కాకుండా హయ్యర్ లెవెల్ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. సో ఇక్కడ లాంగ్వేజెస్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీకు డిఫరెంట్ అప్లికేషన్ ఫీల్డ్స్లో వెళ్ళిపోవడానికి యూజ్ అవుతుంది. ఫస్ట్ మీరు జాబ్ కావాలనుకుంటే మాత్రం ఒక లాంగ్వేజ్ నేర్చుకొని ఒక ఫ్రేమ్ వర్క్ లైక్ డెవలపర్ కావాలనుకుంటే, లైక్ ఇదే వెబ్ డెవలపర్ కావాలనుకుంటే, అలా కావాలనుకుంటే అవి నేర్చుకోవాలి. సో ఒక్కొక్క మనకు ఆల్రెడీ మనం చాలా రోడ్ మ్యాప్స్ చేసాము. ఒకసారి మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ కూడా చెక్ చేయండి. రోడ్ మ్యాప్స్ ఏమేమి నేర్చుకుంటే ఎటు సైడ్ ఏ కెరీర్ ఎలా ఉంటుంది అవన్నీ మనం చాలా అవేర్నెస్ వీడియోస్ చేస్తుంటాం. అవి ఒకసారి చూస్తూ ఉండండి. డైలీ మాకు సపోర్ట్ ఇస్తే మేము ఇంకా బాగా చేయగలుగుతాం. సో ఇవండి ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ గ్రేట్ ప్రోగ్రామర్స్. మీరు ఒక మంచి ప్రోగ్రామర్ కావాలనుకుంటే వాళ్ళ ప్రిన్సిపల్స్ ఇలానే ఉంటాయి. సో వీటిని మీరు ఫాలో కండి. సో ఇవి మీకు యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించే విధంగా 40+ ఐటీ కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 ఐటీ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, మన ప్లేలిస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ ఐటీ కోర్సెస్. అలాగే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడ మనం పేడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1999కి అందిస్తున్నాం రికార్డెడ్ కంటెంట్. తర్వాత ఎవరికైతే మనీ ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది. తెలుగులో టీచ్ చేశారు. 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది. లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితేనే జాయిన్ కండి.